కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గొల్లప్రోలులో మొదటి కరోనా కేసు నమోదైంది. బాధితుడిని చికిత్స నిమిత్తం రాజమండ్రి జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 19 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం వివిధ హాస్పిటల్లో 5 బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన పెంచేందుకు జూమ్ కాల్స్ ద్వారా ఏఎన్ఎంలు తగిన సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామంటున్న కాకినాడ డిఎంహెచ్ఓ అనితతో మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. సారి పంజాబ్ విస్తృతని చెప్పొచ్చు. ఏపీలో భాగంగా మొత్తం 17 కేసులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదని చెప్పొచ్చు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో అయితే ఒకరికి పాజిటివ్ వచ్చిందని చెప్పొచ్చు. రీసెంట్గా ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో కూడా ఒక కేసు అనుభవం చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న కాకినాడ డిఎంహెచ్ ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ వారిని మరింత ఎవరు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు వచ్చింది మేడం. మనం కాకినాడ జిల్లాలో గొల్లప్రోలులో కేసు నమోదని చెప్పొచ్చు. ఎలా చూడొచ్చు ఈ కరోనా మనం సెకండ్ వేవ్లో చూసినంత సీరియస్గా ప్రస్తుతానికి ఏమీ లేదని మనం అనుకుంటున్నామండి. కరోనా థర్డ్ వేవ్లో మనం చూసినట్లయితే అప్పుడు మనకి ఒక దగ్గు, జలుబు, రొంప కింద వచ్చిపోయింది. ఆ రొంప ఉన్న పేషెంట్లకి టెస్ట్ చేస్తే కొంతమందికి పాజిటివ్ రావటం జరిగింది. మరి ఇప్పుడు మనం చూసిన కేసు అయితే మనకి పాపకి ఒక రక్తానికి సంబంధించిన తలసీమియా జబ్బు వలన అమ్మాయి రెగ్యులర్ చెకప్ కోసం సిఎంసి రాయవెల్లూరు వెళ్ళటం జరిగింది. అక్కడ అమ్మాయికి చేస్తున్న రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో అది కోవిడ్ పాజిటివ్ అనేది తెలియటం జరిగింది. ఆ అమ్మాయికి ఉన్న రక్తానికి సంబంధించిన జబ్బు వలన అమ్మాయి మరణించడం జరిగింది, కానీ కోవిడ్ వల్ల మరణించడం కాదని, ఈ కోవిడ్ అనేది ఆ అమ్మాయి రిపోర్ట్లో యాక్సిడెంటల్గా ఇన్సిడెంటల్గా వచ్చిన రిపోర్ట్ అని నేను చెప్పగలను. ప్రస్తుతానికి కరోనా ఎక్కువ అవుతున్న కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఆక్సిజన్ సంబంధించిన ఏమైనా ఏర్పాట్లు? ఇంతకుముందు అయితే ఆక్సిజన్ వేలాది మంది చనిపోవడం జరిగింది. మళ్ళీ కరోనా విస్తరణంతో ఏమేమి ఏర్పాట్లు చేస్తారో డాక్టర్లకు ఎటువంటి సూచనలు ఇస్తారు మీ ద్వారా? ఇప్పుడు మనకి కరోనా సెకండ్ వేవ్ అప్పుడు మనకి 50 KL ఆక్సిజన్ కాకినాడ జీజీహెచ్లో ట్యాంక్స్, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆక్సిజన్ 24/7 మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంది కాకినాడ జీజీహెచ్లో. అదేవిధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు చాలా చోట్ల, అంటే మనకి దాతలు ఎంతో వితరణతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు గవర్నమెంట్ సప్లై చేసినవే కాకుండా దాతలందరూ ముందుకొచ్చి చాలా కాన్సన్ట్రేటర్లు మనకి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి సిహెచ్సిలో, ప్రతి పిహెచ్సిలో, ప్రతి ఏరియా హాస్పిటల్లో కూడా ఉంది. ఏరియా హాస్పిటల్లో బెడ్స్ని అరేంజ్ చేయడం జరిగింది. జీజీహెచ్లో బెడ్స్ని మనం ఈ కరోనా పేషెంట్లు ఎవరైనా వస్తే కనుక వాళ్ళని అడ్మిట్ చేయడం కోసం రెడీ పెట్టి సిద్ధపెట్టి జరగడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. టెస్టింగ్ కిట్స్ ఈవెన్ పిహెచ్సి వారీగా కూడా మేము సప్లై ఇవ్వడం జరిగింది. సో సర్వం సన్నద్ధంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర నాయకులు, మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు డిప్యూటీ సీఎం గారు మరియు మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మేమంతా సర్వసన్నద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. మేడం, గ్రామాల్లో ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమైనా పెడుతున్నారా? లేకపోతే మీ నర్సులు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మీకు ఒక గతంలో చూసిన ఏ ఎక్కువ అవుతాం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది, ఎవరైనా గ్రామంలో మీ ద్వారా మీ ఎవరైతే నర్సు ఉన్నారో, డాక్టర్ ఉన్నారో, ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజలు ఏమైనా కలెక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారని వచ్చారు? మేము ఈ కోవిడ్ కేసు రికార్డ్ అయిన వెంటనే మన మిడిల్ క్లాసెస్ అందరికీ జూమ్ మీటింగ్ పెట్టి మనం తీసుకోవాల్సిన జరిగిన జాగ్రత్తలన్నీ వివరించడం జరిగింది. అదేవిధంగా మనం ఫీవర్ సర్వే కూడా చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే సడన్గా వాతావరణం మారింది కాబట్టి డెంగ్యూ, మలేరియా ప్రబలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైరల్ ఫీవర్స్ వచ్చే ఉంటాయి కాబట్టి ప్రజలు మన మెడికల్ ఆఫీసర్ని మరియు ఫీల్డ్ స్టాఫ్ని నిరంతరం అప్రమత్తంతో ఉండమని, ఏదైనా ఫీవర్ కేసు వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన బ్లడ్ టెస్టులు చేసి డెంగ్యూ, మలేరియా, కోవిడ్ ఏదైతే ఆ టెస్ట్ రిపోర్ట్ ద్వారా మనల్ని డయాగ్నోస్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన మెడికల్ సిబ్బంది మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి కోవిడ్ సమయంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, మరి ఫిజికల్ డిస్టెన్స్ అని కానీ, మాస్క్ ధరించడం అయితే కానీ, చేతులు శుభ్రంగా కనుక్కోవటం, శానిటైజర్ వాడటం, ఇటువంటి జాగ్రత్తలన్నీ చాలా మనం అందరం ఎవరికి వాళ్ళు సొంతంగా సెకండ్ వేవ్లో చేయటం జరిగింది. అవే జాగ్రత్తలు మళ్ళీ మన పర్సనల్ ప్రొటెక్షన్ కోసం కోవిడ్ భయంకరంగా ఉంది అని నేను
రావట్లేదు, కానీ అది మిగిలిన అంటువ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. కాబట్టి ప్రజలు పర్సనల్ డిస్టెన్స్, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్, ఆ తర్వాత మాస్క్ వేసుకోవటం, దగ్గు వచ్చినప్పుడు, తుమ్ము వచ్చినప్పుడు చెయ్యడం పెట్టుకోవడం, హ్యాండ్స్ వాష్, వేడి వేడి పదార్థాలు తినటము, వాతావరణం మారింది కాబట్టి వేడి మంచినీళ్ళు తాగటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరికీ ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. మరి ఫైనల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా? ఐసోలేషన్ మీకు ముందు జాగ్రత్తలు ఏమైనా బెడ్లు ఏర్పాటు చేశారు? దీనికంటే ప్రత్యేక రూమ్లు ఏమైనా? లో కూడా మరి 10 పడకలతో మనం హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే అవసరాన్ని బట్టి ఏమైనా మనకి కేసులు వస్తే ఖచ్చితంగా బెడ్స్ సంఖ్యను పెంచడం జరుగుతుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ మేము ఎల్లప్పుడూ ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంటుందని మీ అందరికీ ఇందు మాటలుగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసోలేషన్ అయితే మొత్తం బెడ్లో ఒక రూము మొత్తం 22-32 వరకు బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంచుమించు ఎవరైనా ఏదైనా ఈ కరోనా వ్యాధి లక్షణాలు, వేడి నీళ్ళు తాగడం, క్లైమేట్ మారినప్పుడు చల్లని పదార్థాలు కూడా, వేడి పదార్థాలు తీసుకుని వేడి నీళ్ళు, మంచి వేడి నీళ్ళు తీసుకోవాలి. ఎవరు తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా కూడా మాస్క్ పెట్టుకోవాలని చెప్తున్నారు. పక్కన ఏదైతే గ్రామాల్లో కూడా మా ఉన్న నర్సుల ద్వారా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్, జూమ్ మీటింగ్లు ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్లు పెట్టి పెట్టడం జరుగుతుంది. దాన్ని కరోనా అవగాహన సదస్సులు జరగడం చెప్తున్నారు. ఇది మొత్తం మీద కాకినాడ నుంచి కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా.